మా ఆయనేమో నన్ను అంటూ ఉంటాడు, ఏం చేస్తున్నావే ఊరికే ఖాళీగానే ఉంటావు కదా ఇంట్లో, పొద్దున్న నుంచి టిఫిన్ చేస్తావు, మాకు పెట్టేస్తావు, పంపిస్తావు, ఇంకా బాగా పడుకొని నిద్రపోతూ ఉంటావు, నువ్వేం పనులు చేస్తుంటావు, ఊరికే పనింది 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 అనేది చెప్తా ఉంటావు అనేసి అన్నాడు మా ఆయన. ఎంత దారుణం అండి చూడండి. పొద్దున్న లేస్తానే ఇల్లు తుడుచుకొని బాసన్లు కడుక్కొని కొంచెం బ్రష్ చేసి కాఫీ తాగి మళ్ళీ వచ్చేసి టిఫిన్ చేసి ఆ టిఫిన్ వాళ్ళకు పెట్టేసి వాళ్ళని పంపించేసి మళ్ళీ స్నానం చేసి రెడీ అయిపోయి మళ్ళీ టిఫిన్ తినేసి మళ్ళీ ఆ బాసన్లలో కడిగేసి ఇంకా తర్వాత మిషన్ పెట్టేసుకొని ఒకటో రెండో జాకెట్లు కుట్టేసుకొని లేదా వీడియోకు ఏదైనా డ్రెస్ కుట్టేసి అది ఎంత కసువంతా ఎత్తేసి మళ్ళీ మిషన్ పక్కన పెట్టేసి కసువులలో కొట్టేసి మధ్యాహ్నం మా పాప వచ్చే లోపల మళ్ళీ అన్నమో కూరో పప్పో ఏదో ఒకటి చేసేసుకోవాలి. అవి చేసేసిన తర్వాత పాప వచ్చి తినిపోయిన తర్వాత నేను తినేసి మళ్ళీ ఆ బాసన్లలో కడిగి చేసిన జాకెట్లకు ఉక్సులు పెట్టుకొని తర్వాత అప్పటికే టైం అట్టా ఇట్టా చూసే లోపల 3:30 4 అవుతుంది. 3:30 4 అయినప్పుడు 3:30 అయినప్పుడు ఒక్కసారి బండి బీగాలు తీసుకొని అలా టౌన్లోకి పోయి వస్తా. ఎందుకంటే మనకు డ్రైవింగ్ ఆడికే వస్తుంది, తుట్టాక మానుకునే అనుకో ఉండేది డ్రైవింగ్ కూడా పోతుంది అని మళ్ళీ అట్లా పోయి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కసూడ్చి పాపకు స్నాక్స్ చేసి పెట్టి నైట్కి ఏముంట ఉండాలా అని ఆలోచించుకుంటూ ఉండాల్సింది వస్తుంది. సర్లే నైట్ వచ్చే ఏదో ఒకటి వండినామంటే మళ్ళీ పొద్దున్నే నుంచి మళ్ళీ మామూలు మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలి. అయ్యయ్యో ఎన్ని పనులు ఉంటాయి. కానీ మా ఆయన ఖాళీగా ఉన్నా అంటాడు. ఈరోజు చూడండి పొద్దుననేది మా పాపను పంపించేసాను. తినడం అయితే ఇంకా 10 కొండుకు తిన్నాను. మళ్ళీ ఇప్పుడైతే ఇంకా వంట చేయడానికైతే ఇంకా రెడీ అయ్యాను. కుక్కర్లో పప్పు పెట్టేశాను, ఒక దిక్కు అన్నం పెట్టేశాను. మా ఇల్లు చూడండి ఎంత సుందరంగా ఉందో. ఇల్లు ఎంత అందంగా ఏ ఇల్లు ఉండదు. ఎందుకు అంటే కనుక ఈరోజు అయితే కనుక ఒక వీడియో డ్రెస్ తీసానండి, దానికి సంబంధించిన ఇండ్లు అంతా ఇంత గలీజ్ అయిపోయింది. ఇంకా అక్కడైతే స్టాండ్ అయితే ఉంది, ఇంకా మిషన్ ఇక్కడ చూడండి మంచం మీద నిండా క్లాత్లే, ఇక్కడ చూస్తే కనుక ఇక్కడంతా క్లాత్లే. ఇవి వచ్చేసి వేస్ట్ క్లాత్లు అండి. నేను మామూలుగా అయితే కనుక కొంతమందికి బ్లౌజులకు తక్కువ వస్తుంది అవి కదా, క్రాస్ పట్టీల కందు పైపింగ్ తాడు కందు కూడా పనికి వస్తాయని కొన్ని అయితే ఇలా క్లాత్ అనేది తీసి పెట్టుతూ ఉంటాను. అవెల్లా ఇంటి నిండా ఉన్నాయి. పొద్దున ఒక క్లాత్ కోసము ఇన్ని క్లాత్లు వీకేసాను. ఇంట్లో అయితే కనుక ఇంత గలీజ్గా ఉంది. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసుకోవాలా. టైం చూస్తే కనుక దాదాపు 12:40 అయింది. ఇంకా మా పాప కొద్దిసేపట్లో అయితే వస్తుంది. అందుకోసమే గబ్బగబ్బా అన్నం వండుదామనేసి మిషన్ మీద నుంచి అయితే లేసాను. ఇంకా బియ్యం అయితే కనుక ముందే నానబెట్టి ఉన్నాను, అందుకని స్టవ్ మీద అయితే కనుక అన్నం పెట్టేశాను, ఒక దిక్కు పప్పు పెట్టేశాను. ఇంకా ఈ రెండు అయితే కనుక 10 నిమిషాల్లో అవుతాయి కదా అన్నట్టుగా సింక్ నిండా బాసన్లు అయితే ఉన్నాయండి. ఈ బాసన్లు పొద్దున్న టిఫిన్ బాసన్లు ఇవెల్లా అయితే కనుక అవన్నీ గడగాలి. ఇప్పుడు ముందుగా అనేది ఆ మిషన్ ఎత్తి పెట్టాలండి. అది ఎత్తి పెట్టిన తర్వాత ఇంకా ఇవన్నీ వచ్చి కడిగేసేయాలి. ఇన్ని పనులు పెట్టుకొని మా ఆయన అయితే కనుక ఏం చేస్తున్నావే, ఏం చెయ్యట్లేదుగా అంటాడు. సింపుల్గా అయితే కనుక అంటాడు. ఈరోజు అయితే కనుక ఈ కోట్ అయితే కుట్టేశాను చూడండి, భలేగా ఉంది కదా కోట్ అయితే కనుక. ఈ కోటు చాలా సింపుల్గా అనేది కుట్టేశాను ఈ కోట్ను అయితే. ఈ కోటు దాని మీదకి అయితే కనుక డ్రెస్ వచ్చేసి ఇది ఈ బ్లూ కలర్ డ్రెస్సు. ఈరోజు ఇది కుట్టడానికి చాలా టైం అయిపోయింది పొద్దున్నుంచి. ఎందుకంటే నార్మల్గా కుట్టడానికి మామూలుగా వీడియో తీసుకుంటూ కుట్టడానికి చాలా డిఫరెంట్ ఉందండి. నార్మల్గా 1 గంటలో కుడతాం అయితే కనుక, వీడియోస్లో అయితే కనుక వీడియో పెట్టుకొని కుట్టాలంటే 2 గంటలు 3 గంటలు టైం పడుతుంది. అంటే దాని గురించి చెప్పాలి కదండి, డీటెయిల్గా చెప్పుకుంటూ కుట్టాలి అంటే కనుక చాలా టైం అవుతుంది. మనకు తీసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు కాబట్టి దానికి ఇంకేం చేయాలంటే కనుక మనమే ఆఫ్ చేసుకోవడము ఆన్ చేసుకోవడము ఇవెల్లా ఉంటాయి కాబట్టి చాలా టైమే పడుతుంది. కానీ ఎంత టైం పట్టినా కష్టపడాలండి. కష్టపడకుండా కనుక ఈ కాలంలో అయితే కనుక అస్సలు బ్రతకలేము. అందుకే ఇంత కష్టపడుతున్నాను. ఈ క్లాత్లు ఏందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. పొద్దున్నే బట్టలు అనేది విండేసానండి చూడండి, పొద్దున్నే బట్టలల్లా విండేసాను, బయట ఆరబెట్టేసాను. అయినా కూడా పని అనేది తప్పట్లేదు అస్సలుకు. చూడండి బట్టలలో ఎలా ఆరేసాను, బయట ఇన్ని బట్టలు ఆరేసినాను. పని అనేది ఎంత చేసినా కానీ ఏందో అయిపోదు ఫ్రెండ్స్. అసలు
అస్సలు అయిపోదు ఎంత చేసినా కానీ. ఏం చేస్తాం, చేయాల్సిందే. మా ఆయన చూస్తేనక ఏం చేస్తున్నావే ఖాళీగానే కదా ఉండవు అనే మాటలు సింపుల్గా మాట్లాడతారు. వీళ్ళైతేనక ఒకే పని చేసేది చాలా బెస్ట్ ఇన్ని పనులు చేసే కన్నా. సర్లేండి, నా అన్నం ఉడికిపోయింది, గంజి ఉంచాలి పోయి.